చాలామంది బాడీ హీట్ వల్ల బాధపడుతుంటారు, ఎస్పెషల్లీ ఇన్ సమ్మర్స్. సో ఇన్ దిస్ వీడియో అసలు బాడీలో హీట్ ఇంక్రీజ్ అవ్వడానికి కాజెస్ ఏంటి అనేది అలాంగ్ విత్ కూలింగ్ ఫుడ్స్ గురించి చూద్దాం. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బాడీలో హీట్ జనరేట్ అవ్వడానికి కాజెస్ ఏంటో చూద్దాం. డీహైడ్రేషన్. జనరల్గా బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాటర్ తాగటం మర్చిపోతుంటాం. అలా ఎక్కువసేపటి వరకు తాగకపోతే మన బాడీలో ఉన్న ఇంటర్నల్ టెంపరేచర్ కంట్రోల్లో ఉండదు. అప్పుడు చాలా టయర్డ్ అండ్ వేడిగా అనిపిస్తుంది. ఆ సిమ్టమ్స్ అన్నీ కూడా మన బాడీకి వార్నింగ్ ఇస్తుంది వాటర్ తాగమని. తాగకపోతే హీట్ జనరేట్ అవుతుంది. స్పైసీ ఫుడ్ అంటే చాలామందికి ఇష్టమే, బట్ అలా తినడం వల్ల మన బాడీ ఇంటర్నల్ టెంపరేచర్ రైజ్ అవుతుంది. దానివల్ల మెటబాలిజం ఇంక్రీజ్ అయ్యి బాడీలో హీట్ని పెంచుతుంది. జనరల్గా స్పైసీ ఫుడ్ తినేటప్పుడు చాలామందికి ఫోర్ హెడ్ మీద స్వెట్ వస్తుంది, విచ్ మీన్స్ బాడీ ఎక్సెస్ హీట్తో రియాక్ట్ అవుతుందని అర్థం. ఎక్సర్సైజ్ చేయటం మంచిదే, బట్ హాట్ వెదర్లో ప్రాపర్ హైడ్రేషన్ లేకుండా చేస్తే అది బ్యాక్ ఫైర్ అయ్యి హీట్ని జనరేట్ చేస్తుంది. సో పార్క్స్లో ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు వాటర్ బాటిల్ కానీ ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ని కానీ క్యారీ చేయండి. ఎక్కువగా స్ట్రెస్ అవ్వడం వల్ల అండ్ కోపంగా ఉండటం వల్ల కార్టిసాల్ అనే హార్మోన్ ట్రిగర్ అయ్యి బాడీలో హీట్ని ఎక్కువగా జనరేట్ చేస్తుంది. జనరల్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరి మీదైనా కోపంగా అరిచేటప్పుడు ఫేస్ మీద స్వెట్ వస్తుంది. దట్ మీన్స్ కార్టిసాల్ అనేది ట్రిగర్ అవుతుంది. అది ట్రిగర్ అవ్వడం వల్ల హీట్ కూడా ఎక్కువగా జనరేట్ అవుతుంది. కాఫీ, టీ ఎక్కువగా తాగటం వల్ల మన బాడీలో ఉన్న వాటర్ ఎలిమినేట్ అయ్యి డీహైడ్రేషన్ అవుతుంది. సో ఇంటర్నల్గా హీట్ని ఇంక్రీజ్ చేస్తుంది. మరి ఏం తినడం వల్ల మన బాడీ కూల్ అవుతుందో చూద్దామా? వాటర్మిలన్, వన్ ఆఫ్ ది బెస్ట్ సమ్మర్ ఫ్రూట్స్. 90% వాటర్ ఉంటుంది. ఇన్స్టెంట్గా బాడీని కూల్ అండ్ హైడ్రేట్ చేసి టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేస్తుంది. కోకోనట్ వాటర్, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ ఎలక్ట్రోలైట్ డ్రింక్ బికాస్ అందులో ఉండే మినరల్స్ లైక్ పొటాషియం అండ్ మెగ్నీషియం బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. కీరా, ఇట్ ఈస్ ఆల్సో హై ఇన్ వాటర్. సో ఇది తినడం వల్ల బాడీ కూల్ అవ్వటమే కాకుండా డీటాక్స్ కూడా అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే. మజ్జిగ తాగటం వల్ల డైజెషన్ బాగా అయ్యి హీట్ని రెడ్యూస్ చేస్తుంది. దీంట్లో కొంచెం పుదీనా వేసుకోవటం వల్ల దాని కూలింగ్ ఎఫెక్ట్ ఇంకా పెరుగుతుంది. సబ్జా సీడ్స్, వాటర్లో సోక్ చేయగానే జెల్లీ టెక్స్చర్లా అవుతుంది కదా, సేమ్ అలానే బాడీలోని హీట్ని కూల్ చేస్తుంది. పాలకూర, బచ్చలి కూర తినడం వల్ల బాడీలో ఉన్న హీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. మేథీ వాటర్, 1 టీ స్పూన్ మెంతులని ఓవర్ నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే ఎంప్టీ స్టమక్ తాగటం వల్ల హీట్ తగ్గుతుంది. బార్లీ వాటర్, బార్లీ సీడ్స్తో జావ చేసుకొని తాగటం వల్ల కూడా ఇన్స్టెంట్గా బాడీలో ఉన్న హీట్ తగ్గుతుంది. ఒకవేళ బార్లీ జావ ఎలా చేయాలో తెలియకపోతే కమెంట్ చేయండి, సో దట్ డీటెయిల్గా వీడియో చేసి పోస్ట్ చేస్తాను. రాగి జావ తాగటం వల్ల బాడీలో హీట్ని రెడ్యూస్ చేయటమే కాకుండా బాడీకి రిక్వైర్ అయ్యే కాల్షియంని కూడా ఇస్తుంది. ఇవే కాకుండా ఇన్స్టెంట్గా బాడీ కూల్ అవ్వాలంటే డైలీ 2 times చల్ల నీళ్ళతో స్నానం చేయటం వల్ల స్కిన్ టెంపరేచర్ తగ్గుతుంది. సో ఇన్స్టెంట్గా బాడీ కూల్ అవుతుంది. చూశారు కదా బాడీలో హీట్ ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఏం తినటం వల్ల బాడీ కూల్ అవుతుంది అని. సో ఆల్వేస్ స్టే హైడ్రేటెడ్ అండ్ ఈట్ కూలింగ్ ఫుడ్స్ లైక్ వాటర్మిలన్ అండ్ క్యూకంబర్. అవాయిడ్ స్పైసీ ఫుడ్స్ అండ్ మేనేజ్ యువర్ స్ట్రెస్. ఇలాంటి చిన్న చేంజెసే చాలా పెద్ద డిఫరెన్స్ చూపిస్తుంది. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ హెల్ప్ అవుతే డోంట్ ఫర్గెట్ టు లైక్ ఇట్. అండ్ ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ రిలేటెడ్ కంటెంట్ కోసం వియాస్ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫేవరెట్ సమ్మర్ కూలింగ్ టిప్ ఏంటో కమెంట్ చేయండి.